ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా పెళ్ళానికి ప్రేమగా కానుకలిస్తానంటే మీకేందమ్మా కష్టమో? అదే నువ్వు చెప్తుంటే నా ఒళ్ళు మండిపోతుంది. అయినా ఇంత రాక్షసత్వం ఏంటి నీకు? మరి నన్ను రాక్షసుని చేసింది అదే కదా. అందుకే ఇప్పుడు నా పవర్స్ అన్ని దాని మీద చూపించడానికే ప్రపంచ యాత్ర చేస్తా. ఎతుకుతూ ఉండా దానికోసం. ఏంది మేడం, మార్కెట్లో ఉన్న పెళ్ళం మాయమైనట్టు మాయమైపోయి ఉండదా? చాచా, ఆ రాక్షసుతో ఈ మేడంతో పోలికేందే? ఆవిడి వేరు, ఈవిడి వేరు, అంతే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఓరు అమ్మో, ఓరు నాయనో, ఈడు నా ప్రాణం తీసేదానికి ఆకలితో ఉన్న ఏటకొక్క మాదిరి ఎదుగుతా ఉండాడు. ఈడు చేతికి సిక్కినానా సస్తాను. సడన్ గా అసలు ఈ రౌడీగాడి ఎంట్రీ ఏంటి ఆఫీస్లో? అయినా వాడి వల్ల ఆ రోజు జరిగిన పెంట సరిపోదు అన్నట్టు నేనెందుకు ఆ విధవకి జాబ్ రికమెండ్ చేస్తాను? నాకేమైనా పిచ్చా? ఏదో ఎక్కడో తేడా కొట్టింది. డౌట్ లేదు, నేను ఆవిడ స్థాయిని తగ్గించాలని ఈ ప్లాన్ చేస్తే అది నాకు పూర్తిగా రివర్స్ అయిపోయింది. చెడపకురా చెడేవు అన్న మాటలు మనం స్కూల్ పాఠాల్లో విన్నప్పుడే మనం మారుండాలనన్యా. లేదంటే ఇలా జీవిత పాఠాల్లో దెబ్బతిని నేర్చుకోవాల్సొస్తుంది. నీ స్థానాన్ని తగ్గిస్తాను, నేనేంటో చూపిస్తాను అంటూ ఏవేవో పలికినట్టునా? తగ్గిందా నా స్థానం? చూపించావా నీ బలం? పిల్ల పిచ్చుక, నీ బతుక్కి నాతోనా నీ ఆటలు? ఏమనుకుంటున్నావు నా గురించి? పొగరుతో నా మీద రెక్కలాడిస్తే ఈక కూడా మిగలకుండా షాక్ కొట్టిపోతావు. ఇప్పటికైనా అర్థమైందా? బుద్ధిగా బ్రతకడం నేర్చుకో. అడ్డదారిలో వచ్చి ఇంటి కోడలివైపోయావు. కాని ఎన్ని అడ్డమైన దారుల్లో నువ్వు పరుగులు తీసినా ఈ ఆనంద భైరవి స్థానాన్ని చేరుకోలేవు. ఆ దారి నీకు ఈ జన్మకి దొరకదు. ఇంటికి పెద్ద కోడలివని ఓ భుజాలెగరేస్తున్నావు కదా. కనీసం ఇంట్లో పెద్ద కోడలు గౌరవాన్ని నిలబెట్టుకో చాలు. ఆ తర్వాత ఈ ఆనంద భైరవి వరకు ఆలోచిద్దువు గాని. ఆనందా, అబ్బాయి వాళ్ళు ఉదయం 10:30 కల్లా వచ్చేస్తాన్నారు కదా. మరి ఈలోపు ఏర్పాట్లన్నీ పూర్తయిపోవాలి కదా. బాబాయ్, ఏర్పాట్లన్నీ పూర్తి చేసే బాధ్యత నాది. మీరేం టెన్షన్ పడకండి. తమ్ముడు, రోహిత్కి వాడి చెల్లెలంటే ఎంత ఇష్టమో మనకు తెలియందా? రేపు లహరికి పెళ్లి చూపులంటే ఇంకా ఏర్పాట్ల గురించి మనం ఆలోచించే పనే లేదు. అంటే రోబో సినిమాలో చిట్టి రోబోలాగా మా ఆయన పనులన్నీ అలా అలా చేసి పడేస్తారన్నమాట. అక్క, పెళ్లి చూపుల్లో ఏ చిన్న లోటు లేకుండా నీ చేతుల మీదుగా జరగాలి. రేపు పెళ్లిలో కూడా తల్లిదండ్రుల స్థానంలో కూర్చోవలసింది కూడా మీరే. ఆనందా, ఏంటి నువ్వనేది? అవునక్క, లహరిని కన్నది నేనైనా దాని గుండెల మీద ఆడించింది, లాలించింది అన్నీ నువ్వే. అంటే వాస్తవానికి లహరికి తల్లివి ఎప్పటికీ నువ్వే కదక్కా.
అమ్మా లహరి, చూడమ్మా, రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లివారొస్తున్నారు. అంటే ఇది కేవలం ఫార్మాలిటీ పెళ్లి చూపులే అనుకో. ఎందుకంటే సరోజారావు గారి ఫ్యామిలీకి నువ్వు ఆల్రెడీ చాలా బాగా నచ్చేశావు. ఎప్పుడెప్పుడు వాళ్ళు మనతో బంధుత్వం కలుపుకుందామా అని ఎదురు చూస్తున్నారు. లహరి, వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. రేపు మార్నింగ్ కల్లా ఫేస్లో గ్లో అలా వచ్చేయాలి. సరేనా? హలో, నీకిచ్చిన 24 అవర్స్ ముగిసింది. చెప్పు, ఏ నిర్ణయం తీసుకున్నావు? ఒరే చెత్త వెదవా, ఎందుకురా ఇలా నన్ను ఏడిపిస్తున్నావు? ఏయ్, నేను కోరింది ఇవ్వకుండా నువ్వు కదా నన్ను హింసిస్తున్నావు. సరే సరే, అవన్నీ కాదు గాని ఒక పంచే, నువ్వు త్వరగా బయలుదేరి నేను చెప్పిన ప్లేస్కురా. అన్నీ అక్కడే చూసుకుందాం. అది నా వల్ల కావట్లేదురా, అర్థం చేసుకో. సరే అయితే రేపు ఉదయం 10ంటికి నీకు పెళ్లి చూపులంట కదా, డైరెక్ట్గా అక్కడికే నీ ఫోటోలు పంపిస్తా. వచ్చిన పెళ్లి కొడుకు ఫ్యామిలీకి నీ ఫోటోలు చూపిద్దు గాని, సరేనా? రేయ్, ఏంట్రా వాగుతున్నావు? నా పెళ్లి చూపుల గురించి నీకెలా తెలుసురా? నా నెట్వర్క్ రేంజ్ ఏంటో నీకు అర్థం కావట్లేదు. నువ్విప్పుడు ఎక్కడున్నావు, ఏ క్షణంలో ఎలా ఉంటావు, ఇవే కాదు నీ గురించి ఎవ్రీథింగ్ నాకు తెలుస్తూనే ఉంటుంది. చూడు లహరి, ఇవన్నీ నేను చెప్పుకోవడం నాకు అనవసరం. నేను కనుక చెప్పినట్టు నీ మొబైల్కి పంపిన లొకేషన్కి 1 అవర్లో రాకపోతే నెక్స్ట్ నీ పరిస్థితి వేరేలా ఉంటుంది.